హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఈ పద్ధతిలో కనుక ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 20,400 రూపాయల నుంచి 1,02,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. అది కూడాను మంత్లీ సేవ్ చేసుకోవాలండి డబ్బులు. నెలకి ఒకసారి సేవ్ చేసుకోవాలి, ప్రతి నెల కూడాను సేవ్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నాం మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి ఉన్నాయి మన ఛానల్లో. అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్. అండ్ స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని నెలకి అంటే కొంతమందికి నెల శాలరీస్ అలా వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు నెలకి ఒక 1,200 రూపాయలు చొప్పున ఇప్పుడు జనవరి నెలలో మనకు వచ్చే శాలరీలోనే మనం ఖర్చులన్నీ చేసేసేయంగా ఒక 1,200 రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి. అలానే ఫిబ్రవరి నెలలో ఒక 1,400 రూపాయలు, తర్వాత మార్చి నెలలో ఒక 1,600 రూపాయలు, ఏప్రిల్ నెలలో 1,800 రూపాయలు, మే నెలలో ఒక 2,000 రూపాయలు, జూన్ నెలలో 2,200 రూపాయలు. ఇలా అయితే 6 నెలల పాటు ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి 10,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే ఇంకొక 6 మంత్స్ అంటే జూలై నెలలో ఒక 1,200 రూపాయలు, ఆగస్ట్ నెలలో ఒక 1,400 రూపాయలు, అలానే సెప్టెంబర్ నెలలో ఒక 1,600 రూపాయలు, అక్టోబర్ నెలలో ఒక 1,800 రూపాయలు, నవంబర్ నెలలో ఒక 2,000 రూపాయలు, డిసెంబర్ నెలలో ఒక 2,200 రూపాయలు. ఇలా ఈ 6 నెలలు ఇలా అయితే సేవ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మీద 12 నెలలకి కలిపి ఇప్పుడు ఒక 6 నెలలేమో 10,200 రూపాయలు, ఇంకొక 6 నెలలు కూడా 10,200 రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా. మొత్తం కలిపి 12 నెలలకి కలిపి 20,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా కనుక ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే అంటే మనం ఇంట్లో చేసే నిత్యావసర ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని నెలకి ఇంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకుంటే 1 ఇయర్కి వచ్చేసేసి మనకి ఒక 20,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా. మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళకి 20,400 రూపాయలు అంటే పెద్ద అమౌంటే కదా. మనం చేసే వాటిలోనే ఖర్చులు కొంచెం తగ్గించుకొని ఖర్చులు చేసుకున్నాం అనుకోండి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు డబ్బులు. అంటే కూరగాయల దగ్గర అలా కొన్నిట్ల దగ్గర మనం ఖర్చుల్ని కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు డబ్బులు. ఇలా నెలకు ఒకసారి ఇలా అయితే సేవింగ్స్ అనేటివి చేసుకుని ప్రతి నెల కూడాను ఇలా ఒక 1,200 రూపాయలు, 1,400 రూపాయలు ఇలా ప్రతి నెల ఇలా సేవింగ్స్ చేసుకుంటే చక్కగా 1 ఇయర్కి ఒక 20,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతేను జనవరి నెలలో నెల మొత్తం మీద కలిపి సేవింగ్స్ చేసుకునే వాళ్ళు 1,200 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోమని చెప్పాను కదండి. అదే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజుకు ఒక 39 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. జనవరి నెలలో మనకి 31 రోజులు ఉంటాయి కదండి. రోజుకు ఒక 39 రూపాయలు చొప్పున 31 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 1,209 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇలానే ఫిబ్రవరి నెలలో నెల మొత్తం మీద కలిపి ఒక 1,400 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఇందాకంటే. కొంతమందికి మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఏమో ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి. అలా ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళు అయితేను రోజుకు ఒక 50 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 28 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,400 రూపాయలు అయితే అవుతాయి కదా. ఇలా అయితే సేవ్ చేసుకోవచ్చు. మంత్లీ మొత్తానికి ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకున్నా కానీ 1,400 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఫిబ్రవరి నెలలో. తర్వాత మార్చి నెలలో వచ్చేసేసి మనకి 31 రోజులు ఉంటాయి కదండి. మార్చి నెలలో మనం మామూలుగా అయితే నెల మొత్తం మీద కలిపి ఒక 1,600 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. అలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి ఒక 52 రూపాయలు చొప్పున ఒక 31 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. రోజు కూడాను 52 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక 31 రోజుల పాటు మొత్తం కలిపి మనకి 1,612 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు నెల మొత్తం కలిపి. మార్చి నెలలో మామూలుగా అయితే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు 1,600 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకు ఒక 52 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్నా కానీ 1,612 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఒక 12 రూపాయలు ఎక్స్ట్రానే సేవ్ చేసుకోవచ్చు ఇలా సేవ్ చేసుకుంటే.
ఏప్రిల్ నెలలో నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఒక 1800 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోమని చెప్పాను కదా. అలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అయితేను రోజుకు ఒక 60 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి. 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. ఏప్రిల్ నెల 30 రోజులు ఉంటాయి కాబట్టి మొత్తం కలిపి ఒక 1800 రూపాయలు అయితే అవుతాయి కదండి. అలా అయినా సేవ్ చేసుకోవచ్చు నెల మొత్తం మీద ఒకేసారి 1800 రూపాయలైనా. లేదు అనుకుంటే రోజుకి ఒక 60 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకొని ఇలా ఒక 1800 రూపాయలాగైనా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మే నెలలో నెల మొత్తం మీద కలిపి ఒక 2000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. నెల మొత్తం మీద ఒకేసారి ఒక 2000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఇలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి అంటే ఈ మే నెలలో మనకి 31 రోజులు ఉంటాయి కదండి. ఈ 31 రోజులు కూడా మనం రోజుకి ఒక 65 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి. అంటే రోజు 65 రూపాయలు చొప్పున 31 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు, అంటే కొంతమందికి శాలరీస్ ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తూ ఉంటాయి కదండి, ఏ రోజు సంపాదన ఆ రోజు. అలాంటి వాళ్ళైతే చక్కగా ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవచ్చు. నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళైతేను ఇలా మే నెలలో మామూలుగా అయితే నెల మొత్తం మీద ఒకేసారి ఒక 2000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. అలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకు ఒక 65 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. రోజుకు ఒక 65 రూపాయలు చొప్పున 31 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. 2015 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక 15 రూపాయలు ఎక్స్ట్రానే సేవ్ చేసుకోవచ్చు. రోజుకు ఒక 65 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, మామూలుగా అయితే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి నెల మొత్తం మీద ఒకేసారి 2000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. ఇలా ఒక 65 రూపాయలు చొప్పున రోజుకు ఒక 65 రూపాయలు చొప్పున 31 రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి మే నెలలో మొత్తం మీద కలిపి నెల మొత్తం మీద కలిపి 2015 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే జూన్ నెలలో నెల మొత్తం మీద కలిపి ఒకేసారి ఒక 2200 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా. అలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజుకి ఒక జూన్ నెలలో మనకు 30 రోజులు ఉంటాయి కదండి. 30 రోజుల్లో కూడాను రోజుకి మనం ఒక 74 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ జూన్ నెలలో రోజుకు ఒక 74 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి 30 రోజులు ఉంటాయి కదా జూన్ నెలలో రోజుకు ఒక 74 రూపాయలు చొప్పున అంటే 30 రోజులకి కలిపి మనము 2220 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఒక 20 రూపాయలు ఎక్స్ట్రానే సేవ్ చేసుకోవచ్చు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళైతేను. నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకుంటే ఒక 2000 రూపాయలు 2200 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోమని చెప్పాను కదా ఈ జూన్ నెలలో. ఇలా అయితే 2220 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజుకి ఒక 74 రూపాయలు చొప్పున 74 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఇలానే ఇంకొక 6 నెలలు కూడా, అంటే ఇప్పుడు మనము ఫస్ట్ 6 నెలలు ఎలా సేవ్ చేసుకున్నామో తర్వాత 6 నెలల్లో కూడా అలానే సేవ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 6 నెలల్లో మనము ఫస్ట్ నెలలో వచ్చేసి ఒక 1200 రూపాయలు కదా సేవ్ చేసుకున్నాము. రెండో నెలలో 1400, మూడో నెలలో 1600, నాలుగో నెలలో 1800, ఐదో నెలలో 2000, ఆరో నెలలో 2200 రూపాయలు కదా. అలానే మనం ఏడో నెలలో 1200 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాం కదా. ఎనిమిదో నెలలో ఏమో 1400, తొమ్మిదో నెలలో 1600, పదో నెలలో 1800, 11వ నెలలో 2000, 12వ నెలలో 2200 రూపాయలు ఇలా సేవ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా అంతేను. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే ఫస్ట్ నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 39 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. అలా రోజుకు ఒక 39 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటే 1200 రూపాయలు అయితే అవుతాయి. అదే రెండో నెలలో వచ్చేసేసి మనము రోజుకు ఒక 50 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి 1400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మూడో నెలలో మనము రోజుకి ఒక 52 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. నెల మొత్తం మీద రోజుకు ఒక 52 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి నెల మొత్తం మీద కలిపి ఒక 1600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు మూడో నెలలో. నాలుగో నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 60 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలండి. రోజుకు ఒక 60 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి నెల మొత్తం మీద కలిపి ఒక 1800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఐదో నెలలో వచ్చేసేసి మనము రోజుకు ఒక 65 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక 2000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు నెల మొత్తం మీద కలిపి. అండ్ అలానే ఆరో నెలలో వచ్చేసి మనము రోజుకు ఒక 67 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. రోజు కూడా సేవ్ చేసుకోవాలి నెల మొత్తం కూడాను. ఇలా 67 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే ఒక 2200 రూపాయలు అయితే అవుతాయి. అండ్ ఇలానే మనము ఆరో నెలలో ఇలా సేవ్ చేసుకున్నాం కదా. ఏడో నెలలో వచ్చేసి మళ్ళీ మనము ఫస్ట్ నెల ఎలా సేవ్ చేసుకున్నామో అలానే సేవ్ చేసుకోవాలి. ఏడో నెలలో వచ్చేసి మనము రోజుకు ఒక 39 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అలానే ఎనిమిదో నెలలో వచ్చేసి మనము రోజుకి ఒక 50 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి. తొమ్మిదో నెలలో వచ్చేసి మనము రోజుకు ఒక 52 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. నెల మొత్తం సేవ్ చేసుకోవాలి. అలానే మనము పదో నెలలో వచ్చేసి మనము రోజు
ఒక 60 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. నెల మొత్తం కూడా సేవ్ చేసుకోవాలి. తర్వాత 11 నెలలో వచ్చేసి మనము రోజుకు ఒక 65 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. 12 నెలలో వచ్చేసి మనము రోజుకు ఒక 67 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో ఇలా సేవ్ చేసుకోవచ్చు. నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో అలా సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఒక 20,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అంటే నెలకి ఒకేసారి సేవ్ చేసుకున్న వాళ్ళేమో 20,400 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవచ్చు. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకున్న వాళ్ళేమో 20,400 చేంజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క రోజు మనం 15 రూపాయలు, 10 రూపాయలు అలా ఎక్స్ట్రా సేవ్ చేసుకున్నాం కదా, అవైతే యాడ్ అవుతాయి. ఇలానే మనము ఒక 1 ఇయర్ అంటే 1 ఇయర్ పాటు సేవ్ చేసుకుంటే మనకి ఒక 20,400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. అలానే మనం ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజుకి ఇంత అమౌంట్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకున్నా పర్లేదు. ఇలా నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకున్నారనుకోండి 1 ఇయర్కి 20,400 కదా, అదే 2 ఇయర్స్కి అయితే 40,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే 3 ఇయర్స్కి అయితే 61,200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇలానే ఒక 4 ఇయర్స్కి అయితే 81,600 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు అయితే ఇలానే ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,02,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇలా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఉంచుకోవటం ఇష్టం లేకపోతే ప్రతి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మనము 20,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే 20,400 రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా. ప్రతి సంవత్సరం కూడాను ఈ అమౌంట్కి ఎంత గోల్డ్ బిస్కెట్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ వస్తాయో అవైతే తీసుకొని చక్కగా 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ గోల్డ్ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మనం తీసుకుంటాం కదా, అవైతే కరిగించుకొని గోల్డ్ అయితే చేయించుకోవచ్చు అండి చక్కగా. లేదనుకుంటే అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు ఆ డబ్బులు అనేటివి. అంటే ఇవన్నీ కూడాను మనం చేసే ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకుంటే డబ్బులే కదండి. చక్కగా చాలామంది ఆడవాళ్ళము ఏమనుకుంటామంటే ఇంట్లో ఉంటున్నాము, మనకు సంపాదన అంటూ ఏమీ లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఆడవాళ్ళము చక్కగా ఇంట్లో మనం చేసే ఖర్చుల్ని కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకున్నాం అనుకొని డబ్బులు చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు కదండి. ఇంక ఈ వీడియోలో అయితే నేను రసం అయితే చేసి ఇంక ఇలా దొండకాయ ఫ్రై అయితే చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ రెసిపీస్ అండ్ స్కీమ్స్ గురించి అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయండి. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉంటాయి. అండ్ ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నేను నా ఇంట్లో ఖర్చులు ఎలా చేస్తాను, డబ్బులు అనేటివి పొదుపు ఎలా చేసుకుంటాను అనే వీడియోస్ కూడా చెప్పానండి. నేను ఎలా సేవింగ్స్ చేసుకుంటాను అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా అనిపించింది, ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. పోస్ట్ ఆఫీస్లోని చాలా స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.